అయిందని చెప్పేసి దాన్ని క్లియర్ చేయడానికి దాన్ని ఇంతవరకు క్లోజ్ చేయలేదు. దానిపైన మీరు ఏమి సమాధానం చెప్తారు ఒకసారి సార్? అదే కదా సార్, అక్కడ ఏదైనా సమస్య జరిగిందంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇంతవరకు వచ్చలేదు. దాని గురించి నేను చాలాసార్లు ఇంతవరకు చెప్పాను, నాయకులకు తెలిపాను, ఇంతవరకు దాని గురించి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కొనడాలి మొత్తం డ్రైనేజ్ లైన్స్ వాటర్ ఫ్యాక్టరీ దగ్గర కొనడాలి ఏరియా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ సంక్రాంతి తర్వాత నేను డీల్ చేస్తాను. ఓకే ఆన్లైన్ సిస్టమే స్వర్ణ పంచాయతీ కోర్టులో ఎవరి దగ్గర సింగిల్ ఎంపీ ఎక్కడ మిస్యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే బెంగళూరు రాశారు కొన్ని ఇబ్బంది గురి కొందరైతే ఒక డిస్టర్బెన్స్లో ఉంటారు సిబ్బంది. నేను చెప్పేది ఒకటి పేరు అవసరం లేదు, రాష్ట్రాలు లేదు. అందువల్ల అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడైతే లేదు. అన్ని ఆన్లైన్ సిస్టమే ఎవరి దగ్గర పంచాయతీలు లేదు. ప్రతి ఒక్క పబ్లిక్ పోర్టల్ ఎవరైనా చూసుకోవచ్చు. ఈరోజు ఓపెన్ చేసి గ్రామ పంచాయతీ ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంత వసూలు అయింది, ఎంత ఖర్చు చేశారు, దేనికి ఖర్చు చేశారని కూడా వేరే పబ్లిక్ పోర్టల్లో చూసుకోవచ్చు. ఆ మాదిరి మున్సిపాలిటీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి మన పంచాయతీ రాజ్ తరఫున మన డిప్యూటీ సీఎం గారు కానీ కమిషనర్ గారు కానీ ఇలా యంత్రాలు కానీ కృషి చేస్తున్నారు. మనం దాన్ని ఫాలో చేస్తున్నాం. ఎక్కడైతే ఇప్పుడు వరకు మనం డివేట్ కాలేదు, చక్కగానే మార్గదర్శకంగా ఇక బకాయిలు అంటారా, బకాయిలు రికార్డు వచ్చి దాని వాళ్ళు ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తారో దానివల్ల మనం తీసుకున్నాం, సిద్ధంగా ఉన్నాం. అంటే మెయింటైన్ చేస్తుంది. వాటర్ అయితే మంచిగా ఉంది, కానీ వాటర్ రిలీజ్ చేసేవాళ్ళు కరెక్ట్గా రిలీజ్ చేయాలి. ప్రతి ఒక్కరు ఇదే కంప్లైంట్, వాటర్ సరిగ్గా రావడం లేదని. కానీ ఎన్ఆర్ఎస్ కానీ వీళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఒకసారి ఆ స్టాఫ్ పిలిపించి కొద్దిగా చెప్తే బాగున్నాం. మన టౌన్ ప్రెసిడెంట్ గారు చెప్పిన మాత్రం ఒక 50% వాస్తవమే. నేను 100% చెప్పాను, కానీ కొందరైతే బాగానే వాళ్ళు పనిలో చేసుకుంటూ ఉన్నారు. 50% గ్యాప్స్ ఉంది వదిలే వాళ్ళ దగ్గర, డిస్ట్రిబ్యూషన్లో గ్యాప్స్. వాళ్ళు వదిలేసారంటే ఒక ఏరియాకు ఒక వీధికో లేకపోతే ఒక ఏరియాలో వదిలేస్తే 3 గంటలు వాళ్ళు వదిలేసినట్టు మనిషి కనబడదు, ఫోన్ చేస్తారు. వీళ్ళు కిందకు పోతా ఉంటే కొద్దిసేపు చెప్పినారంటే కంప్లైంట్స్ మనకు వస్తాయి. సార్ మా వీధిలో నీళ్ళు కిందకు పోతాం సార్, బ్యాంకులంతా ఫుల్ నీళ్ళు ఆఫ్ చేశారు, బాగుంటుంది కంప్లైంట్స్ నాకు వస్తాయి. ఎవరికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఫోన్ చేస్తే ఆ గ్యాప్ అయితే ఉంది. అది సంక్రాంతి లోపల నేను కంట్రోల్ చేస్తాను సార్. నేను దానికి హామీ ఇస్తాను. నీళ్ళు వదిలే వాళ్ళు అయితే వాళ్ళు కూడా పనిచేస్తారు, కాదండి రాజకీయంలో కూడా పనిచేస్తారు. వాళ్ళకి ముఖ్యమైన కౌన్సిలింగ్ చేయాలి. వాళ్ళకి నీళ్ళలో చెప్పేసి ఆ నీళ్ళలో తిరగాల. ఎక్కడైనా డిఎస్సీ ఉందా, డైరెక్ట్ మోటర్ వేసి పంపి కొడతారు, డైరెక్ట్ మోటర్ వేసి పంపి కొడితే పంపించుకొని కాదు, ఆ నీళ్ళని మీరే వాడేస్తుంటారు. రెండోది పెద్ద పెద్ద సమయం పెట్టేస్తుంటారు. వాళ్ళు పూర్తిగా డ్రై అయిపోయిందంటే 1 అవర్ కోసం వదిలితే వాళ్ళు కొంతమంది 2 అడుగులు 3 అడుగులు వస్తుంది. నాకు నీళ్ళే రాలేదని కంప్లీట్ చేస్తారు. కొన్ని వస్తే నీళ్ళు ఉంటాయి, వాళ్ళు వదిలే నీళ్ళు 4 నీళ్ళే పెడతాయి. వాళ్ళు ఏంటంటే ఈ సైడ్లో ట్యాంక్ కట్టుకుంటే వాళ్ళు పోయి వస్తుంది. వాళ్ళు పోయి వదిలే లేదు పక్కకి వెళ్ళాలంట. ఈ వ్యాప్తి ఉంది. నేను కూడా ఫిజికల్గా ఈ సంక్రాంతి లోపల అలాగే వసూలు ఒక ట్యాంక్ ఒక చెంపు ఒకటి వేయమని సార్, దాన్ని ఓపెన్ చేస్తే జనాలు మీరు ఉపయోగిస్తున్నారు. అది ఒక విషయం. ఎక్స్పెక్ట్ అంతా రెడీ అయిపోయిందని చెప్తున్నారు సార్. ఇది పండగల వల్ల స్టార్ట్ చేసిన
నా పేరు చదవండి. ఇప్పుడు మీకు కొంచెం అంటే మా సమిత్వ అనేది పంచాయతీ స్టాఫ్ మీడియా వాళ్ళకి బుద్ధి లేదు. కొలతలు తీసుకొని వచ్చి వాటిని కొలిచి ఏమన్నా సమస్యలు ఉంటే పరిష్కారం చేసి సాల్వ్ చేసి పెద్దవాళ్ళకి చెప్పి మీకు హక్కుపత్రం ఇస్తారండి. ఆ హక్కుపత్రం పెట్టుకొని మీరు దానివల్ల ఉపయోగం ఏమంటే ఏ బ్యాంకులో అయినా సరే లోన్లు తెచ్చుకోవాలన్నా, మీరు ఏదైనా అమ్మాలన్నా, వేరే వాళ్ళకి ఏమన్నా మీ కూతుర్లకు పుస్తకాల కింద ఇవ్వాలన్నా, లేదా మీ కొడుకులకి ఏమన్నా అమ్మాలన్నా పట్టాలన్నా కూడా ఆ డాక్యుమెంట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో అది ముందుగా నోటీస్ తెలియజేస్తారు ఎప్పుడు మీ ఇంట్లోకి వచ్చేదానికి. మీరు చేయాల్సింది ఏమంటే అధికారం వచ్చినప్పుడు మీరు మీ ఇల్లు పదకొండు చూపివ్వాలి. దానికి పైన డాక్యుమెంట్స్ ఉంటే కూడా చూపించాలండి. అది మీరు చేసుకోవాలి. అధికారులు వస్తారు, ఇంటి వస్తారు, మీరు చూసి చేసుకోవాల్సిన బాధ్యత మీ ప్రజలదే. ఆపరేట్ సో గవర్నమెంట్ మ్యాప్లో చూసి మీ ఇంటి పోతామని మెజర్ చేస్తారు. ఈ మంత్రి చెప్పినట్టు వచ్చిందంటే ఏదో వచ్చిన సంక్రాంతి తెలుసు తప్పకుండా ప్రత్యేక ఈనాటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకోవచ్చి గ్రామ ఖండంలో ఎవరైతే అనుభవిస్తున్నారో స్థలాలు ఉన్నాయో డాక్యుమెంట్ లేకుండా రకరకాలు ఉన్నాయి. కాబట్టి మీరు కానీ ఇప్పుడు ప్రతి పంచాయతీకి అధికారులు వచ్చినప్పుడు మీకుండే డాక్యుమెంట్స్ సమర్పించి మీ అభ్యంతరాలు తెలియజేసి దాని ప్రకారం చేసుకో అవకాశం ఇచ్చారు. మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఇంతకుముందు గతంలో లేదు, ప్రస్తుతం చేపించారు. ఈ అవకాశం ఎందుకు గ్రామ సభ ఎందుకు పెట్టారో మీకు తెలిసి మీ పట్ల వాళ్ళు చెప్పి అందరికీ ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చేస్తున్నారు. ఒక ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు 2 రోజులు పుట్టింది కదా, అనుకుని విఆర్ఓ ఉంటారు, ఎంఆర్ఓ ఉంటారు, రకరకాల సమస్యలు పట్టించుకోరు. అదే మన గ్రామ పంచాయతీలో జరుగుతూ ఉంది కాబట్టి ఈ గ్రామ సభలు సార్థకత చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా చూడండి, ప్రతి గ్రామస్తులు తన ఆస్తి ప్రతి ఇల్లు కూడా జియో ట్యాగ్ చేస్తున్నారు. ఎందుకంటే జియో ట్యాగ్ లేకపోతే ఇబ్బంది అనేసి ఎక్కడున్నా శాటిలైట్ ద్వారా పలానా ఇల్లు ఉంటే ఆ పలానా లొకేషన్ తెలిసిపోతుంది. ఇది ఖచ్చితంగా చేస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా చేసుకోవాలి. బాధ్యత అందరి బాధ్యత. అదే రెండోది యజమానిది సంతకం ధృవీకరణ. ఇప్పుడు నా ఇల్లు ఉంటుంది తెచ్చేవాళ్ళలో నా సంతకం దాన్ని ధృవీకరించట్లేదు. అది ఇంటికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా నా వాస్తవం ఇంత స్థలం ఉంది, ఇంత గజాలు అని చెప్పి మీకు కూడా డాక్యుమెంట్స్ ఇచ్చి చేసుకునే బాధ్యత ఇది అవకాశం ఉంది. ఇప్పుడు చూపించినది అనుకోండి, రేపు ఎన్ని క్లియరెన్స్ ఇచ్చినా తిరుక్కుంటా వాళ్ళ ఖర్చు పెరిగిపోతాయి, అంతే పని వద్దరు. దయచేసి ఇంత పెద్ద మేజర్ పంచాయతీలో ఇటువంటి గ్రామ సభ జరగడం అమ్మవారి సమస్యలు గొప్పగా ఉండేది. ఎవరు పేదవాళ్ళు తెలియకుండా చదువు లేకుండా పత్రాలు లేకుండా అనిపించుకుంటారు, ఏముండవు. తాతవాళ్ళు పెట్టుకుంటారు, ఇప్పుడు మన దగ్గర ఉండవు. మంచి పారంపర్యంగా వచ్చే ఇప్పుడు కూడా మనం చేసుకోవచ్చు, మీ పేరు చేసుకోవచ్చు, అవకాశం ఉంది. అదేవిధంగా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉండదు, మీకు వచ్చిన డాక్యుమెంట్ తెచ్చి అభ్యర్థి మీకు గ్రామ ఏదైనా ఉంటుంది కదా, పరిష్కారం చేసుకోవచ్చు. ఇంత మంచి అవకాశం సువర్ణ అవకాశం మీకు ఇచ్చినప్పుడు కాబట్టి మీరు ఖచ్చితంగా మన చెప్తారు ఈ గ్రామంలో ఇప్పుడు వీధిలో వస్తాను. ఆ రోజు మీరు అందరూ ముందుగా కావాల్సిన డాక్యుమెంట్ పెట్టుకొని మీరు చెప్పగలిగితే సమస్య పరిష్కారం అవుతుంది. మా లాస్ట్ ఇష్టమే ఒకసారి తల్లి ఈ పొద్దు లోన్ తీసుకోవచ్చు, ఇల్లు లేకపోతే రాదు. మళ్ళా ఈ స్థలం పోయిందనుకో ఎవరు కబ్జా అయిపోతాయి. ఎందుకంటే మన పెట్టాల్సిన తరాలు ఉంటాయి, మన తాత తరం తీసుకుంటాం. ఇది ఎవరు ఆక్రమించుకోవచ్చు. ఇది మంచి అవకాశం.
కోరుకుని ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వాహనం నుంచి డిఆర్ఐ డిస్ట్రిబ్యూషన్లో ఏమేమి లబ్ధి చేకూరుస్తారనే విషయం గురించి వివరించడానికి మన మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. అండ్ పెద్దవాళ్ళకి ఇక్కడ చేసిన అందరికీ కూడా మా సంస్థ నుంచి నమస్కారాలు. మేము వచ్చేసి విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ సపోర్టెడ్ బై టాటా ట్రస్ట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. గ్రామ సభలతో పాటు మేము ఇక్కడ సీఎం ప్రోటోకాల్ అనేసి ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 12 లొకేషన్స్లో మన తిరుపతి డిస్ట్రిక్ట్స్, తర్వాత రేణిగుంట, చంద్రగిరి, నెల్లూరు, నెల్లూరు ఇట్లా 12 లొకేషన్లు సీఎం అంటే ఐసీడీఎస్తో కలిసి వర్క్ చేస్తున్నాం. అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు, ఈఎన్ఎం, తర్వాత పంచాయతీకి సంబంధించిన ఎస్హెచ్జి మెంబర్స్తో కలిసి ఇది చేయాలనేసి మాకు ఆశా వర్కర్లు ఏఎన్ఎం ఐసీడీఎస్ డిపార్ట్మెంట్తో ఆల్రెడీ మేము కలిసి చేస్తున్నాము. దాని తర్వాత పంచాయతీ రాష్ట్రంతో కలిసి వర్క్ చేయాలనేసి ఈరోజు మీటింగ్కి ఇక్కడికి రావడం జరిగింది. మేము చేస్తున్న దేని గురించి ఆ ప్రాజెక్ట్ అంటే మీకు అందరికీ తెలిసి గ్రోత్ మోడలింగ్ అంటే అంగన్వాడీ సెంటర్కి అందరికీ ఐడియా ఉంది కదా. చిన్న పిల్లలకి ఎవరైతే శామ్ సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అంటే వయసుకి తగ్గ బరువు ఎత్తు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రోత్ మోడలింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము కౌన్సిలింగ్ ఇస్తాం. హోమ్ విజిట్స్ అనేసి అంటాం, దూరసందర్శనగా చేస్తాం. మాకైతే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, ఐసీడీఎస్ డిపార్ట్మెంట్తో అంతా కలిసి మేము వర్క్ చేస్తున్నాము. దాంతోపాటు మీ సపోర్ట్ కూడా మాకు కావాలనేసి ఇక్కడికి రావడం జరిగింది. ఎస్హెచ్జి వాళ్ళు కూడా మేము మీటింగ్స్లో అవేర్నెస్ ఇస్తాం అన్నమాట. మాది ఎక్కువగా న్యూట్రిషన్ పార్ట్ అనమాట. ఓకేనా. సీఎంకి సంబంధించి శామ్, మ్యామ్, తర్వాత నార్మల్. శామ్ అంటే సివియర్లీ అక్యూట్ మాల్న్యూట్రిషన్, శామ్ అంటే వయసుకు తగ్గ బరువు ఎత్తు ఉండదు. ఎవరికైనా తెలుసా గ్రోత్ మోడలింగ్ అంటే ఐడియా ఉందా? మేము కౌన్సిలింగ్ అనేది ఇస్తాం పేరెంట్స్కి. తర్వాత న్యూట్రిషన్ పార్ట్ ఓన్లీ శామ్ పిల్లలకి, మ్యామ్ పిల్లలకి ఎవరైతే బరువు ఎత్తు లేదో వాళ్ళకి చేస్తాం. తర్వాత సిబి ఈవెంట్స్ అంటాం, కమ్యూనిటీ తీసుకునే ఫుడ్ కూడా ఎక్కువగా మైదాకు సంబంధించి తింటున్నారు. బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఆ రోటీ, న్యూడిల్స్, చిప్స్ పిల్లలకు కూడా ఇవే పెడుతున్నారు. ఎవరు కానీ పాత పద్ధతులన్నీ మర్చిపోయారు. ఆ రాగి జవ తాగటం, మొలకలు తీసుకోవటం. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, HP% చెక్ చేస్తే అందరికీ 8% లేదా 7% ఉంటుంది రక్తం. ఒకసారి చెక్ చేసుకోండి, అందరూ 7 లేదా 8% ఉంటుంది. ప్రతి ఒక్కరికి HP ఎంత ఉండాలంటే తెలుసా మీకు? HP ఎంత ఉండాలి? 12% ఉండాలి. అదే గర్భవతికి 13% ఉండాలి. న్యూట్రిషన్ సంబంధించిన ఫుడ్ మాత్రమే తీసుకోండి. దాంట్లో ఆకుకూరలు బాగా తీసుకోవాలి. ఆకుకూరలో మెయిన్గా తీసుకోవాల్సిన ఆకుకూరలు ఏంటో తెలుసా? పాలకూర, తోటకూర, తర్వాత వచ్చేసి మెంతాకు. ఇవి తీసుకోవడం వల్ల మనకి HP అనేది పెరుగుతుంది, రక్తం. ఆకుకూరలు అన్నీ మంచివే, దాంట్లో రక్తం బాగా వచ్చే ఆకుకూరలు ఇవి తీసుకోవాలి. ఓకేనా. ఆకుకూరలు తీసుకోవాలి, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి, నిద్రపోవాలి. ఇప్పుడున్న జనరేషన్లో స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతూ ఉంది. హెయిర్ ఫాల్ అవ్వటం కానీ, టెన్షన్ పెరిగిపోవటం కానీ, పక్కన ఏదో ఇల్లు కొనేసాడు మనం కొనట్లేదని ఒక బాధ కానీ, రకరకాల సమస్యలు, 99 సమస్యలు ఇప్పుడున్న జనరేషన్లో. దయచేసి స్ట్రెస్ తీసుకోవద్దు. మీకు హెయిర్ ఫాల్ అవుతుంది, ఇది అవుతుంది, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, చాలా దూరం నడవలేదు అంటే కారణం మీరు సరిగ్గా ఆహారం తీసుకోలేదు అని అర్థం. మీ చేతుల్లోనే ఆరోగ్యం ఉంది. మీకు, మీ పిల్లలకి బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది. దయచేసి ఆకుకూరలు తీసుకోండి,
పండ్లు తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. తర్వాత ఇట్లా సిబి ఈవెంట్స్కి పిలిచినప్పుడు మాకు వచ్చి సపోర్ట్ చేయండి. మేము శ్రీమంతం చెప్పాను కదా, సిబి ఈవెంట్స్ చేస్తాం, గ్రోత్ అన్నప్రసన్న చేస్తాం. పిఆర్ఏ మెంబర్స్తో కలిపి మేము కొన్ని పిఎల్ఏ అనే కొన్ని యాక్టివిటీస్ చేస్తాం. సంబంధించి ఈ సీనానికి సంబంధించి మేము ఎక్కడైనా నుంచి ఎవరైనా వచ్చి ఈవెంట్స్ కానీ ఈ పిఆర్ఏ యాక్టివిటీస్ కానీ పిలిస్తే దయచేసి మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు వినాలనుకుంటాము. ఇక్కడ మెయిన్ క్వశ్చన్స్ ఏమంటే వెనకాలంలో దయచేసి ఎవరైనా మాట్లాడేటప్పుడు సైలెంట్గా ఉండాలి. ఏం చెప్తా ఉన్నారు, దానివల్ల మనకి ఏం ఉపయోగం అది ఇతరులకు కూడా తెలియాలి. సపోజ్ మీకు తెలిసి ఉండవచ్చు కాదు, అది ఇతరులకు మెసేజ్ ఇవ్వాలి. దయచేసి అందరూ ఈ గ్రామ సభ విషయం వారికి కొంచెం సైలెంట్గా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఇందాక చెప్పాను కదండి 45 ట్రైస్లో మీకు అందరికి కనిపిస్తుందా? ఇక్కడ ఫస్ట్ బియ్యంలో కలిపారు. ఈ 5 రకాల వస్తువులు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత పాలలో కలిపారు, ఉప్పులో కలిపారు, వంట నూనెలో కలిపారు అనమాట. దీంట్లో ఏముంటుందంటే దీంట్లో విటమిన్ ఏ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి కళ్ళు బాగా కనిపించడానికి ఉపయోగపడుతుంది అనమాట. దానికి సంబంధించి మనకు రైస్లో ఉంది విటమిన్ ఏ, విటమిన్ డి మనకి ఎలాగో వస్తుంది. ఎలా వస్తుంది విటమిన్ డి? సూర్యకాంతి వల్ల వస్తుంది. కానీ విటమిన్ డి వచ్చే వరకు మనం నిద్రపోతా ఉంటాం. 12 గంటలకు వస్తే విటమిన్ డి రాదు, ఆ ఎండ మంచిది కాదు. పొద్దున్న వచ్చే ఎండ సాయంకాలం 4 గంటల తర్వాత వచ్చే ఎండ మంచిది అనమాట. తర్వాత పాలలో మనకి పాలలో తర్వాత అయోడిక్ సాల్ట్ అని వస్తుంది. ఇప్పుడు డబుల్గా కొన్ని సాల్ట్ కన్నా టాటా సాల్ట్ అని ఉంటుంది కదా, అది యూజ్ చేయండి. దాని తర్వాత మనకి ఈ వంట నూనెలో ఏం కలిపారంటే ఐరన్ కలిపారు, ఇనుము సంబంధించి. అది ఏం చేస్తుందంటే మనకి రక్తహీనత తగ్గిపోకుండా పెంచుతుంది అనమాట. తర్వాత వంట నూనెలో విటమిన్ B12 కలిపారనమాట. అది మన కండరాలు కొంచెం బాగుండడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ప్లస్ లోగో ఇలా ఉంటుంది. నీలి రంగు కలర్లో ప్రతి వంట నూనె ప్యాకెట్ పైన, సాల్ట్ ప్యాకెట్ పైన, తర్వాత రైస్ బ్యాగ్ పైన, పాల్ ప్యాకెట్ పైన ప్లస్ లోగో అనే సింబల్ ఉంటుంది. ఈ సింబల్ పెట్టుకొని మీరు ఇది తీసుకునేటప్పుడు షాప్లో తీసుకోండి. ఓకేనా? పంచాయతీ ప్రజల తరఫున, పంచాయతీ తరఫున అందరికీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలకు కానీ పేరు పేరుగా నేను అభినందిస్తున్నాను. చక్కగా కోఆపరేట్ చేసినట్టు ఎక్కడ జన సంచారం లేకుండా ఇబ్బంది కలిగించకుండా అన్ని విధాలా మన పేరు జరిగి బాగాయ్యాయి. అటువంటి నివాస ప్రాంతాలు అందరూ బాగా కోఆపరేట్ చేశారు. అందువల్ల గ్రామ పంచాయతీ తరఫున మన గ్రామ ప్రజలకి నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అడ్వాన్సులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ చేరలేదు కాబట్టి తిరుపతి గ్రామ పంచాయతీ తరఫున అందరికీ సంక్రాంతి బాగా జరుపుకోవాలని, గ్రామ ప్రజలు అంతా సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఏదైనా గ్యాప్స్ అయితే నాకే డైరెక్ట్గా ఫోన్ చేయండి. ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మన పరిధిలో ఉంటే ఇంటికి వంటలు క్లియర్ చేస్తా, లేకపోతే మసాలా భోజనం అది క్లీన్ చేస్తాం. అదేవిధంగా తాగునీడు ఉన్నది. మన ఇల్లు వినాలంటే మీకు తెలిసి ఉంటుంది. మొన్న కూడా పోయి అన్నీ నిబంధన చేసిన పోలీసులు పిలుచుకుంటున్నాం. లేదా కాంట్రాక్ట్ వచ్చి చేసుకుని వచ్చినాడు. అంతకుముందు 1 month చెప్పినాడు లైఫ్, ఇప్పుడు 10 days చెప్తున్నాం. పోలీసు వాళ్ళు పిలుచుకొచ్చి పని ఆపేసినాడు. వాస్తవంగా డ్రైనేజ్ 2 పక్కన డ్రైనేజ్ క్లీన్ చేసి మీ హైవే పని చేసుకోవడానికి ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఎవరు అటెంప్ట్ కాదు, అటెంప్ట్ నిర్ణయించుకోవడం జరిగింది.
వాళ్ళు కలెక్టర్ కూడా మాట్లాడారు సార్ టైం వచ్చారన్నారు. లేదంటే వాళ్ళకి సమస్య ఉంది ప్రజలు పంచాయతీ కలెక్టర్ గారు ఆన్లైన్ చెప్పడం జరిగింది. అది 10 రోజులు నేను క్లీన్ చేస్తాను. థ్యాంక్ యూ ప్రజలు కూడా మాట్లాడవచ్చు. ప్రజాప్రతినిధే కాదు, ప్రజలు కూడా ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా గ్రామ సభలో తెలియజేయండి. మా పరిధిలో ఉంటే మేము పరిష్కారం చేస్తాము. మా పై అధికారుల పరిధిలో ఉంటే వాళ్ళు కూడా చేపిస్తాం. నమస్కారం. వర్క్ తీసుకుంటున్నాము, మీరు ఫినిష్ చేస్తాము. నా ట్రైన్ తీసుకుంటే సమయం అది ఇంతవరకు 2 సంవత్సరాలు వేసినా అది ప్రోగ్రెస్ లేదు. ఇంకోటి సార్, ఈరోజు మన బీసీ కాలంలో 13 పేర్లు దొరికిన వాళ్ళు ఇల్లే లేదు. శివప్రసాద్ గారికి G+2 అది ఇల్లే లేదు. G+2 అంటే నేను దాన్ని పరిశీలించాలని కోరుతున్నాను. దాన్ని పరిశీలించాలా లేదా దాన్ని పరిస్థితి చిన్న విషయము. ఒక వారం ముందు ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు తుంచాలు పార్కింగ్ గురించి. దాదాపు 3 కోట్లు బకాయిలు ఉంటున్నారు సార్. అది వాస్తవం అవాస్తవం సార్? దాని గురించి కొద్దిగా దర్యాప్తు చేసి వెల్లడిస్తే బాగుంది సార్. మార్పులు వచ్చింది వాస్తవమే. నేను పై అధికారుల దృష్టిలో తీసుకెళ్ళిన ఇవారిగా వచ్చిందని చెప్పేసి పై ఆఫీసర్ కూడా నేను ఈ వర్క్లు అనేవి త్వరగా గురించి వస్తాను.
రికార్డు పరిశీలించి ఏ పీరియడ్లో గ్యాప్ ఉందో దాన్ని చూసి వాళ్ళు ఎదుర్కొంటారు పాటిస్తారు వాళ్ళకి ఎంత నోటీసులు ఇచ్చి రెగ్యులర్ చేస్తామని చెప్తున్నారు. ఇక పై అధికారిని దృష్టికి ట్యాబర్ కటింగ్ అంటే వాళ్ళకి వెళ్తారు జిల్లా వాళ్ళకి కూడా. అది నా వంతు అయితే నేను వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తాను. వాళ్ళు రోజు ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటారు. వచ్చి రోజు రికార్డు పరిశీలన చేసి వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. అంటే అది దాదాపు అది ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి అందులో హైకోర్టు ఎందుకంటే ఒకటి 2.5 కోటి ఆ డబ్బు ఉంటే మనం ఎంతో డెవలప్ చేయొచ్చు. గవర్నమెంట్ నుంచి 1.5 సంవత్సరం అవుతుంది, డెవలప్ యాక్టివిటీస్ ఏం జరగలేదు. ఈ పండగ నెల ఉండగానే సంక్రాంతి తర్వాత అంతా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఏదో ఒక బకాయిలు ఏదో ఉన్న వసూలు చేసినా కొంచెం మన పంచాయతీకి ఆదాయం వస్తుంది, కొంచెం ఇంకొకసారి కూడా డెవలప్ చేయాలి. తప్పకుండా మనం కూడా డెవలప్మెంట్ కోసం ఉంటుంది. అదేవిధంగా భాగ్యదారులకి డెవలప్మెంట్ కానీ దాన్ని క్లియర్ చేయడానికి దాన్ని ఇంతవరకు క్లోజ్ చేయలేదు. దానిపైన మీరు ఏమి సమాధానం చెప్తారు ఒకసారి సార్? అదే కదా సార్, అక్కడ ఏదైనా సమస్య జరిగిందంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇంతవరకు వచ్చలేదు. దాని గురించి నేను చాలాసార్లు అధికారులకు తెలిపాను, నాయకులకు తెలిపాను. ఇంతవరకు దాని గురించి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కొనగాలి మొత్తం డ్రైనేజ్ లైన్స్ వాటర్ ఫ్యాక్టరీ దగ్గర కొనగాలి ఏరియా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ ఓకే. సంక్రాంతి తర్వాత నేను క్లియర్ చేస్తాను. ఓకే ఓకే. మంత్రి సార్ గారికి, అదేవిధంగా మన తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ కుమార్ రెడ్డి, స్టేట్ డైరెక్టర్ ఎక్స్ఎంపీడీసీ అరుణాచలమన్న, ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ జీవను కట్టుము, ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గ్రామ సభ నిండు కొండగా జరుగుతోంది. మన ఈవో సాధించిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారం దిశగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా గ్రామాల అభివృద్ధి కోసము, గ్రామాల పరిశుభ్రత కోసము ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఎంతో అభివృద్ధి తీసుకోవాలని మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్గం, మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు కూడా ఆరోగ్యం శంకిస్తున్నారు. మనకి ఇంకా అనేక రకాల సమస్యలు వెన్నెంటున్నాయి. ముఖ్యంగా మా హైవేలో ఉన్న దాంట్లో కూడా అసలు కాలం వేసి వచ్చి మేము దాంట్లో లేకుండా ర్యాంపులు వేసి అడిగితే వాళ్ళందరూ హైవే వాళ్ళు మీరే వేసుకోండి, మాకు సంబంధం లేదు, కాంట్రాక్టర్ అన్ని నెలలు వెళ్ళిపోతున్నారు. అధికార యంత్రాంగం దీని గురించి ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేయడం కూడా ఫలితం అయితే రావడం లేదు. దీనికి అధికారపరంగా వాళ్ళు గట్టిగా నిర్ణయించి వాళ్ళ పైన సివియర్ గా యాక్షన్ తీసుకొని ఎవరైతే ఇబ్బందులు వాళ్ళందరూ కూడా సరైన న్యాయం చేస్తారని అందరి సమస్యలు గ్రామ సభలో కోరుకుంటున్నాము. అదేవిధంగా మా ఇందమ్మ పార్టీలో ఆ దేవుడి వెంకటేశ్వర వరంగా తెలుగుగా నిర్వహిస్తున్నాయి. ఆ తెలుగు నీళ్లు అనేక చోట్ల లీకేజ్ ఉన్నాయి. లీకేజ్ కేంద్రం అనేక సార్లు ఉండేసిన లీకేజ్ చేసేవాళ్ళు మనము చేయలేము. మన పంచాయతీలో లీకేజ్ గ్రామ పంచాయతీ నందు గ్రామ సభ నిర్వహించినారు. గ్రామ సభ నందు ముఖ్యమైన విషయాలు ఏమంటే గ్రామ సర్వే నెంబర్ అంటే గ్రామ కంఠం గవర్నమెంట్ వారు అక్కడ నివసిస్తున్న వాళ్ళకి
గవర్నమెంటే దగ్గరకు వచ్చి వాళ్ళు ఏ మెజర్మెంట్స్ ప్రకారం ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు ఏ మెజర్మెంట్స్ ఉన్నారో ఆ మెజర్మెంట్స్ సర్వే చేసి వాళ్ళకి పట్టాగాను వారసత్వ రిజిస్ట్రేషన్ గాను చేస్తున్నారు. రెండోది వచ్చి ఇక్కడ దామినేడు దగ్గర గ్రామ ప్రజల కోరిక మేరకు తీర్మానించబడింది. ఏమంటే గ్రామ ప్రజలు అక్కడున్న ప్రజలు వారి వ్యవసాయ భూముల్లో కోర్టు మరియు స్టేడియం రెవెన్యూ వాళ్ళు ఇబ్బంది పెట్టుకున్నారు. వాళ్ళకి గ్రామం పంచాయతీ తరఫున ఆ రెండింటికి ఎటువంటి ఆమోదం లేదు. విధంగా తీర్మానించబడినది. వాళ్ళకి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి పదాయిలో కరెంటు వచ్చేలాగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి రిపోర్ట్ చేసే జరిగినది. ఖచ్చితంగా తాగునీటి రైతులకు మేలు చేసే విధంగా పంచాయతీ తీర్మానం ఉంది. పంచాయతీ గ్రామ సభ ద్వారా నావేనేడు గ్రామ ప్రజలకు వాళ్ళకి న్యాయం చేయాలని ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి గ్రామ ప్రజలకు ఇవ్వాలని అక్కడ గ్రామ ప్రజలు రైతులకి వారసత్వంగా వాళ్ళకి గ్రామ కంఠం ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సిన పట్టాలు అవన్నీ ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వం స్టేడియం స్పోర్ట్ గ్రౌండ్ ఇలాంటివి కనుక ముందు గ్రామ ప్రజలకు న్యాయం చేసి అక్కడ ఉండే వాళ్ళ గ్రామ ప్రజలకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళు న్యాయం చేసి తర్వాత అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి. గ్రామ సభలో తీర్మానం చేసినాము. గ్రామ సభలో తీర్మానం కూడా